నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ కి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మూవీ చూసుకుంటే కమిటీ కుర్రోలు అనే మూవీ అయితే రేపు August 9th అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ తెలుగు మూవీ అనమాట. ఇది 2D ప్లాట్ఫామ్ లోనే వస్తుంది. డ్రామా అనమాట. మోస్ట్లీ 2 hours దాకా డ్యూరేషన్ తో పాటు వస్తుంది. ఇక్కడ మన యూట్యూబర్స్ కూడా కొంతమంది ఉన్నారు, లైక్ ప్రశాంత్ గారు ఉన్నారు, అండ్ ఇక్కడ త్రినాథ్ వర్మ, ఈశ్వర్, యశ్వంత్, సందీప్, టీనా, రాధిక, తేజస్వి అండ్ సాయి కుమార్ వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే సూపర్ డీలక్స్ అనే ఒక మూవీ అయితే వస్తుంది. 2 hours 12 minutes డ్యూరేషన్, యాక్షన్, డ్రామా అండ్ థ్రిల్లర్ అనమాట. తెలుగులో వస్తుంది. అండ్ ఇక్కడ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే మాత్రమే మన విజయ్ సేతుపతి గారు ఉన్నారు, రమ్యకృష్ణ, సమంత, ఫాసిల్ అండ్ గాయత్రి అండ్ భగవతి వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు. సో చూడాలి ఎట్లా ఉంటుంది మూవీ ఏందని అయితే నాకే తెలియదు, కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది. ఇది కూడా మన 9th August రోజునే తెలుగులో రిలీజ్ అవుతుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే పాగల్ వర్సెస్ కథల్ అని ఒక మూవీ ఉంది. ఇక్కడ ఈ మూవీ తెలుగులోనే వస్తుంది. అండ్ డ్యూరేషన్ చూసుకుంటే 1 hour 51 minutes డ్యూరేషన్, కామెడీ, డ్రామా అండ్ రొమాంటిక్ అనమాట. యూఎస్ సర్టిఫికేషన్ వచ్చేసింది. లీడ్ యాక్టర్స్ చూసుకుంటే విజయ్ శంకర్, అది అనూయ, సర్పాలు, శకలక్ శంకర్, బ్రహ్మాజీ అండ్ ప్రశాంత్, అద్విక్ అండ్ వైశిక కీర్తి వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రమే ల్యాండ్ మాఫియా అని ఒక చిన్న మూవీ అయితే వస్తుంది. ఇది కూడా తెలుగు మూవీ. 2 hours 11 minutes డ్యూరేషన్, డ్రామా, సోషల్ అన్నమాట. యూఎస్ సర్టిఫికేషన్ తో పాటు వచ్చింది. లీడ్ యాక్టర్స్ చూసుకుంటే మాత్రమే ప్రణయ్ అండ్ లక్ష్మి వీళ్ళు ఈ మూవీలో హీరోయిన్స్ లాగా అయితే యాక్టింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే సింబా అని ఉంది. ఈ మూవీ తెలుగు మూవీ అనమాట. 2 hours 5 minutes డ్యూరేషన్, క్రైమ్, డ్రామా, థ్రిల్లర్ అన్నమాట. యూఎస్ సర్టిఫికేషన్ తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ లీడ్ యాక్టర్స్ తో చూసుకుంటే మాత్రమే మనకి జగపతి బాబు అన్నారు, అనసూయ గారు ఉన్నారు, అండ్ వైష్ణవి అండ్ దివి, ఈ వైద్య, కబీర్ అండ్ శ్రీనాథ్ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రమే కిలోమీటర్ అంత పేరుంది. ఏమనక కేస్ నెంబర్ 15 యూ డోంట్ నో మీ బట్ ఐ నో యూ అనే ఒక టైటిల్ తో పాటు అయితే వచ్చారు. సో ఇక్కడ డ్యూరేషన్ చూసుకుంటే మాత్రమే 1 hour 44 minutes డ్యూరేషన్ తో పాటు వస్తుంది. తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. యూఎస్ సర్టిఫికేషన్ తో పాటు వచ్చింది. ఇది కూడా రేపే రిలీజ్ అవుతుంది 9th August రోజున. మెయిన్ చూసుకుంటే మన అజయ్, రవి ప్రకాష్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్, జబర్దస్త్ అప్పారావు, చమక్ చంద్ర, జబర్దస్త్ రాము, సెగల మాధవి, కొండెల హర్షిని, తడకల రజిత్ రాజ్, మహంతి అండ్ వెంకట్ వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ లేస్తున్నారు. చాలా మంది ఒక 5-6 అయితే జబర్దస్త్ యాక్టింగ్ చేసిన వాళ్ళైతే ఉన్నారు. ఎట్లుంటుందో తెలియదు, మనం చూద్దాం ఎలా ఉంటుందని. అండ్ దాని తర్వాత ఇంకొకటి చూసుకుంటే భవనం అనే ఒక మూవీ కూడా వస్తుంది. ఇది కామెడీ హారర్ అన్నమాట. యూఎస్ సర్టిఫికేషన్ తో పాటు వస్తుంది. 2 hours 90 minutes డ్యూరేషన్ తో పాటు వస్తుంది. ఇక్కడ కూడా అజయ్ గారిది ఉంది. ఈ మూవీలో కూడా లీడ్ యాక్టర్స్ అజయ్ గారు ఉన్నారు, ధనరాజ్ గారు ఉన్నారు, అండ్ గెడప్ సీన్ గారు, ఏమంటారు సప్తగిరి, శకలక్ శంకర్, మురళీధర్ గౌడ్ వీళ్ళందరూ కూడా యాక్టింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మనకి సేమ్ హీరో అజయ్ గారిది మూవీస్ 2 వస్తున్నాయి. అండ్ మన ఇది జబర్దస్త్ యాక్టర్స్ కూడా ఉన్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే హాలీవుడ్ రిలీజ్ అయ్యే మూవీ అనమాట. ఇది బార్డర్ ల్యాండ్స్ అనమాట. సో ఈ మూవీకి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. ఏంటంటే ఈ మూవీ వచ్చేసరికి ఆల్రెడీ గేమ్ ని బేస్ చేసుకొని మనం మూవీ అయితే తీసుకొస్తున్నాం అన్నమాట. కొంచెం సిమిలారిటీస్ అయితే చాలా ఉన్నాయి. సో స్టోరీ ఎక్కడి నుంచి తీసుకుంటారో తెలియదు, మూవీ చూసినాక అప్డేట్ చేస్తాను. డ్యూరేషన్ తక్కువ ఉంది, 1 hour 40 minutes డ్యూరేషన్ తో పాటు వస్తుంది. యాక్షన్, అడ్వెంచర్, కామెడీ, యూఎస్ సర్టిఫికేషన్ తో పాటు వస్తుంది. ఇంగ్లీష్ అనమాట, తెలుగులో అయితే వస్తలేదు. ఇక్కడ 2D IMAX 4D, IMAX 2D అండ్ 4DX లో వస్తుంది అన్నమాట. ఇక్కడ లీడ్ యాక్టర్స్ లో చూసుకుంటాం క్యాథీ, కెవిన్, జాక్, ఈగర్, హరియానా, గీనా, జామియా లీ, హేలీ బెన్ అయితే వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. సో నెక్స్ట్ రిలీజ్ గురించి సపరేట్ గా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరికి ఈ పాటికల్లా అందరికి తెలిసిపోయింది ఏంటంటే
మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా 2 మూవీస్ అయితే ఇప్పుడు రిలీజ్ అయితే చేస్తారు అన్నమాట. ఫస్ట్ ఇవాళ August 8 రోజునే ఒక్కడు మూవీ అయితే అట్ ప్రెసెంట్ థియేటర్స్ లో అవైలబుల్ ఉంది. ఐ థింక్ సండే దాకా కూడా ఉంటుంది. ఒకవేళ ఇట్లా మీరు చూడాలి అనుకుంటే మహేష్ బాబు గారి పాత సినిమాలు కూడా చూడాలనుకుంటే ఇట్లా మీరు థియేటర్స్ లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఒక్కడు మూవీ ఇవాళ August 8 వస్తుంది. రేపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా ఏదైతే ఉందో August 9 రోజున రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటంటే SSME ఉంది కదా, మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లా మూవీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా అప్డేట్స్ వస్తాయి చూద్దాం. అప్డేట్స్ వస్తాయి ఇట్లా వెంటనే మీకు వీడియో అయితే చేస్తాను బై. అండ్ ఇవి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ అని ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.